స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు సత్రంలో ముదిరాజ్ శ్రీ పురూరవ ముదిరాజ్ కూలీ నిత్య అన్నదాన సత్రానికి పెద్దలుగా అవుతున్నాను. దీంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇల్లీగల్గా ఒక డోనర్గా వచ్చి ఓనర్ అయిపోయి మొత్తం సత్రాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నించడంలో భాగంగా మమ్మల్ని అక్కడికి రానికుండా దౌర్జన్యాలు చేసి బయట కేసులు పెట్టించడము పోలీసుల ద్వారా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఏముండవు, మా మీద బయట కేసులు పెట్టడము అక్కడికి వచ్చి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే అన్ని సత్రాల్లాగే మా సత్రంలో 1991లో మేము ముదిరాజ్ సత్రానికి సైట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో 92లో మాకు 60 సెంట్లు అలాట్ చేసినారు. అందరిలాగా లీజ్కి ఇస్తూ మాకు అలాట్ చేసినారు. చేస్తే దాంట్లో డోనర్లుగా వచ్చినటువంటి 80 రూములు ప్లాన్ అప్రూవల్ చేసుకొని పద్ధతి ప్రకారం ఎండోమెంట్ రూల్స్ను అనుసరించి మేము 80 రూములు కట్టుకోవడం జరిగింది. దాంట్లో ఈ కట్టుకున్నటువంటి రూముల్లో గోల గంగాధర్ అనే పులివెందుల నివాసి అతను ఒక డోనర్గా వచ్చి, అతను అన్ని కులస్తుడు, మా కులం కూడా కాదు, అతను డోనర్గా వచ్చి అతను మొత్తం కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తూ అతని యొక్క కంట్రోల్లోనే 7-8 సంవత్సరాలుగా జానకిరామయ్య మరణానంతరము ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు. అది చారిటబుల్ ట్రస్ట్ కింద ఉంటే అసలు ప్రభుత్వమే చారిటబుల్ ట్రస్ట్ కింద అనుమతి ఇచ్చింది 2008లో. అయ్యా ఈ రెఫరెన్స్ నెంబర్ ఇంత మేమే అనుమతి ఇచ్చినాము, మీరు దాన్ని ఈ విధంగా ఇల్లీగల్ పనులు చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి నిన్న ఈఓ గారే వాళ్ళకు లెటర్ ఇచ్చినారు. మీ మూలపత్రాలన్నీ తీసుకురండి అని చెప్పినారు. 1992లో మాకు అలాట్ చేసినటువంటి పేపర్స్ ఉన్నాయి. ప్లాన్ అప్రూవ్ స్టార్ట్ ముందుగా ఉండండి, అలా చెప్పండి. కొంచెం ముందు జరగండి, కొంచెం చేరి ముందుకేసుకొని చేయొచ్చు. ఏం నాకు తెలియదు, మా రోజు అందరూ రెడీయా? రెడీ, ఓకే, రైట్. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా కోడల వెంకటాచలం సవ్యంగా ప్రెస్ మీడియా ద్వారా ఒక ముఖ్య విశేషాలు మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చున్నాను. ముఖ్యంగా శ్రీశైలం ముదిరాజ్ అన్నదాన సత్రము చాలా అవినీతి అక్రమాలతో దుర్మార్గం కార్యక్రమాలు శ్రీశైలంలో జరుగుతున్నాయి. అది పులివెందుల గోల గంగాధర్ అనే వ్యక్తి ఒక డోనర్గా వచ్చి కాశంపోయిన జానకిరామయ్య ఫౌండర్ 2014లో మరణానంతరము ఆ సత్రాన్ని కబ్జా చేయడానికి దురుద్దేశంతో వారి అనుచరులతో కుట్రపన్ని పులివెందుల రాజకీయ నాయకుల అండదండలతో సత్రాన్ని కబ్జా చేసినారు. గత 5 సంవత్సరాల నుంచి మా ముదిరాజు భక్తులకి తీవ్రంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం అన్నం పెట్టలేదు. సత్రంలో ఒక 500-400 రూపాయలు తీసుకోవాల్సిన రూము బాడుగలు 2,000-5,000 లెక్కన తీసుకుంటున్నారు. ఈ విధంగా అక్రమంగా అధికంగా వసూలు చేసిన డబ్బుతో లంచాల రూపంలో అనేక రాజకీయ నాయకులకైతేమి ఆఫీసర్లకైతేమి ఈ పులివెందుల గోల గంగాధర్ అనే వ్యక్తి ఒక అనుచరుడు పిఆర్ఓ శ్రీనివాసుల ద్వారా అందరినీ ప్రలోభ పెట్టి ఒక అధికారులను ప్రలోభ పెట్టి వారికి లంచాల రూపంలో ఇచ్చి మా సత్రాన్ని కబ్జా చేసి మాకు కానికుండా చాలా అడ్డుకుంటున్నారు. ఈ విషయము గత 5 ఏళ్ల నుంచి మేము తిరుగుతూనే ఉంటాము. ఏ నాయకులు కూడా స్పందించలేదు, ఏ అధికారులు కూడా స్పందించలేదు. గతంలో 2025 ఆగస్టు నెలలో సీఎం గారిని కలవడం జరిగింది. గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన స్పందించి వెంటనే కమిషన్కి పంపించి మా యొక్క రిప్రజెంట్ పంపించి దీన్ని సవ్యంగా పరిశీలించి ఎవరికైతే మూలపత్రాలు ఉన్నాయో, ఎవరికైతే అధికార జీవోలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. కమిషన్ కూడా మేము కలిసి అన్ని పత్రాల్లో సవ్యంగా తెలియజేయడం అయింది. ఇదే కమిషన్లో ఈఓకి పంపించి గత 4 నెలలైనా కూడా ఆయన ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఒక పార్టీకి కానీ ఒక ప్రభుత్వం